అతని భక్తుని ద్వారా రాయిస్తారట. ఏంటి అంటే, చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక రోజున మళ్ళీ లేస్తారట. ఈ రోజున మనం 500 నోటు మీద కానీ, రూపాయి బిళ్ళల మీద కానీ, 5 రూపాయల బిళ్ళల మీద కానీ ఉన్న సత్యమేవ జయతే అనే మాటకు సత్యం అంటే ఏంటంటే, చనిపోయిన మన తిరిగి దినాన లేస్తామట. ఇది సత్యం. ఎందుకు సత్యం అంటే, ఈ రోజున మనం వేస్తున్న 12వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం అంటున్నామంటే, దీనికి పుట్టుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే 7వ తరగతి పిల్లగాని అడిగితే చెప్తాడు, క్రీస్తు శకము క్రీస్తు పూర్వము. క్రీస్తు అనగా యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారి కంటే ముందు గౌతమ బుద్ధుడు 500 సంవత్సరాలకు ముందు పుట్టాడు. కానీ ఆయన పుట్టుక దినాన్ని ప్రపంచం తీసుకోలేదు. కానీ మరణించి 3 దినాల తర్వాత లేచిన యేసయ్య సమాధి ఇప్పటి వరకు జెరూసలేములో ఖాళీగానే ఉంది. ఆయన 3 దినాల తర్వాత తిరిగి లేచి అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మీరు కూడా తిరిగి లేస్తారన్నాడు. అదే మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం కనుక చూసినట్టయితే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే అన్నాడు. అందరం విందాం. నాయన ఒక్క నిమిషం. యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, నేనే మార్గాన్ని. ఎక్కడికి మార్గము అంటే, మానవ కోటి సమస్తం కూడా ఆ స్వర్గానికి వెళ్ళే మార్గము యేసుక్రీస్తుల వాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మార్గాన్ని, స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని నేనే ఆ తొవ్వను అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నేనే ఆ సత్యాన్ని అంటున్నాడు, నేనే ఆ జీవాన్ని అంటున్నాడు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకుందాం. నిన్నటి వరకు ఐలవ్వ ఇది నాది, నాయనా బాబాయ్, ఓ అప్పయ్య ఒక్క నిమిషం. నిన్నటి వరకు ఐలవ్వ ఇది నాది, అది మాది అన్న తల్లి ఈ రోజున అన్నిటిని విడిచిపెట్టి ఆ నీతిమంతుల రాజ్యంలోకి వెళ్ళిపోయింది. ఈ రోజున మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూద్దాం. ఆ చిన్న ఎనుక్కాడ చిన్న సమస్యలతో ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములే మాట్లాడుకోలేని స్థితిలో ఉన్నాం మనం. ఈరోజున ఆదివారం చర్చికి వస్తే మేము ఇదే చెప్తాం. ఏమనంటే, మన జీవితం నీటి బుడగ లాంటిది. ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే మానవుని జీవితము ఈ పర్మనెంట్ కాదు అని బోధిస్తాం. ఈ రోజున పరలోకానికి స్వర్గానికి దారి ఏంటి అంటే, గాంధీ మహాత్ముడు ఆయన ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు భగత్ సింగ్ వేసిన బాంబులకు కానీ, అల్లూరి సీతారామరాజు చేసిన ఆ యొక్క బాణాలకు కానీ బ్రిటిష్ వారు వెళ్ళిపోలేదు. కానీ అది నాకేసుతుందా? కానీ గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ ముందు మౌనంగా కూర్చున్నాడు. ఏంటి మౌనంగా కూర్చున్నామంటే, వాళ్లకు సమాధానం గాంధీ మహాత్ముడు ఏం చెప్పిండో తెలుసా? మీ బైబిల్లో మీరు సేవిస్తున్న దేవుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమన్నాడు కదా, మమ్మల్ని ఏమైనా చేయండి ప్లీజ్, మా దేశాన్ని విడిచిపెట్టి పొమ్మన్నాడు. ఒకే ఒక్క మాటకు, బైబిల్లో ఉన్న మాట అహింస పరమో ధర్మః అనే మాటను గాంధీ మహాత్ముడు చెప్పాడు. కాబట్టి ఆ ఒక్క మాటను బట్టి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చప్పట్లు కొడదాం. ప్రియమైన వారలారా, ప్రపంచ దేశాలు నేరిన రవి అస్తమించని వరకు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో ఇక్కడ మన భారతదేశానికి పైన పాకిస్తాన్, కుజకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఆసియా ఖండములో పుట్టిన చిన్న దేశము, ప్రపంచానికి నాభి లాంటిది యెరూషలేం. ఆ చిన్న దేశంలో పుట్టిన వ్యక్తి దేవుని యొక్క కుమారుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజంగా ఒక మాట చెప్తాను, అమ్మా విందాం. ఈ దేవుడు మొట్టమొదటిసారిగా ఎవరికి కనపడ్డాడో తెలుసా? భూమి మీద దేవుని దూత వచ్చి చెప్తుంది, ఊరు బయట గొర్రెలను కాసుకుంటున్న యాదవ రాజుల దగ్గరికి వచ్చి చెప్తుంది. ఏమనంటే, ఇదిగో లోకరక్షకుడు జన్మించాడు. ఓ అవ్వా, లోకరక్షకుడు జన్మించాడు. ఆయన ప్రపంచ మానవాళిని ఆ స్వర్గానికి తీసుకుపోయి ఆయన చెప్పి యాదవులకు మొట్టమొదటిగా కనపడ్డాడు. అందుకే భూమి మీద ఉన్న 2 కులాలను మాత్రమే రాజులు అంటారు. ఒకటి యాదవ రాజులు, రెండవది ఆయన 33.5 సంవత్సరాలు ఎవరితో బతికాడంటే ముదురాజులతో బ్రతికాడు. ఎవరితో? ముదురాజులతో. ఇప్పుడు అడగండి, అయ్యా మీకు ముదురాజులని పేరెట్టు వచ్చిందంటే వీళ్ళు అంటారు, ఏం లేదు ఏదో చెప్తారు. వాళ్ళకి తెలియని సత్యం చెప్తాను. భూమి మీద ఉన్న 2 రాజుల కులాలు, ఒకటి యాదవ రాజులు, రెండవది ముదురాజులు.
ఎందుకంటే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వస్తారన్న మాట మొట్టమొదట గొర్రెలు కాసుకుంటున్న యాదవ రాజులు ఊరు బయట మందలు కాసుకుంటున్నప్పుడు పొద్దుందాక మేపుకొని యాదవులు చూసినట్టయితే పొద్దుందాక గొర్రెల చుట్టూ తిరిగి 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 అలిసిపోయి ఆ ఊరు బయట మందలను కాపలా కాస్తారు. అక్కడ కాపలా అంటే వాటిని పడుకోబెట్టి ఆ గొర్రెల కాపరి మాత్రం నిద్రపోడు. ఈ విషయం అందరికీ తెలుసు, యాదవులకు మాత్రమే తెలుసు. దాంట్లో నలుగురు కనుక వండుకుంటే ఒక జాము తర్వాత ఒకరిని లేపుకుంటారు. గొర్రెలు అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి. ఏమని? ఏదో కుక్క వచ్చినా ఏదొచ్చినా అరిస్తే ఈ యాదవ రాజు లేచి ఏయ్ అంటాడు. ఆ అరుపుని గొర్రె నా కాపరి నాకు దగ్గరనే ఉండని చెప్పి ధైర్యంగా వండుకుంటుందండి. ఈ రోజున ముద్దురాజులు కనుక చూసినట్టయితే కల్మషము లేని వాళ్ళు, ఊరు వాళ్ళకి అవసరం లేదు. మన గురించి అందరికీ తెలుసు, వీళ్ళు పాండవుల వంశం, వీళ్ళు అరణ్యములో బ్రతికిన వాళ్ళు, ఆకులు అడాలు ఆ గడ్డలు అలాంటి జీవితాన్ని జీవించిన వారు ఈ ముదురాజులు. వీళ్లకు దేవుడి నుండి వచ్చే సంపదే వీళ్ళ ఆస్తి. చెరువులో దేవుడు వర్షాన్ని గుమ్మరించాలి, ఆ వర్షం ద్వారా వచ్చిన చేపలు మాత్రం. ఈ మధ్య ఒక 10 సంవత్సరాలు పోసిన చేపలు వస్తున్నాయి. మేము కూడా తిన్నాం. మా ఐలవ్వ పాలకు వస్తే మమ్మల్ని ప్రేమించి మాకు చేపలు పంపేది మా అవ్వ. నిజంగా చెప్తున్నాను, ఈ రోజున ఇక్కడున్న మేము, ఈ రోజున ఎక్కడనో ఇక్కడ చిన్న తాటాకులో గుడి చేసుకొని బతికిన మేము, ఈ రోజున మమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించాడు. మాకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు అన్నీ పోయాయి. మేము ఈ రోజున బ్రతకడానికి కారణం ఎవరు అంటే మొట్టమొదట ముప్పు ఎల్లవ్వ మమ్మల్ని సాధింది. ఆ తర్వాత పోతరబోయిన పార్వతవ్వ, ఆ తర్వాత ఐలవ్వ. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లె అని పిలుచుకునేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, ఆ తల్లులు మమ్మల్ని ఆదరించారు. ఆ తల్లుల ప్రేమ ఎలాంటిదంటే ఆ కొడుకులకు పెట్టేదో పెట్టలేదో కానీ మాకైతే మా కడుపును, నా కొడుకులను వాళ్ళ కష్టం ద్వారా పోషించారు. నిజంగా చెప్తున్నాను, ఎవరితోటి చేయించుకోకుండా వాళ్ళు ఈ లోకయాత్రను ముగించారు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడున్న మనందరం కూడా మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు, మరణం నుండి ఎవరు కూడా విడుదల పొందలేరు. కానీ ఈ సత్యమైన దాన్ని ప్రపంచం నమ్ముతుంది. ఈరోజు 12వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం అంటుందంటే దాని పుట్టుకకు కారకుడైన మరణించి 3 దినాలు లేచిన యేసుక్రీస్తుల వారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అంటుంది. ప్రియమైన వారిలో ఒక విషయం చెప్తున్నాను, ఏంటిది అంటే ఐలవ్వ కూడా విడిచిపెట్టింది. ఇక్కడికి మన అందరం వచ్చాం పనులను వదిలిపెట్టుకొని ఒక సత్యం తెలుసుకుంటానికి. ఆ సత్యం ఏంటో తెలుసా? మనం కూడా చనిపోతాం. దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత భూమి మీద దాదాపుగా కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. 5 కోట్ల పైచిలుక జీవరాశులు ఉన్నాయట. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా ప్రాణం ఉంది కానీ, శరీరం ఉంది కానీ, రక్తం ఉంది కానీ ఏ జీవికి కూడా ఆత్మ లేదు. అందరు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ లేదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు అంటున్నాడు, నరుణ్ణి దేవుడు మట్టి బొమ్మను తయారు చేసి అతని నాసికారంధ్రంలో జీవవాయువును ఉదగా అతడు జీవాత్మ అయ్యను. లాస్ట్ ముగింపులో చెప్తున్నాను, ఈ రోజున పశువులు కానీ, మేకలు కానీ, పక్షులు కానీ అరుస్తున్నాయంటే అది భాష కాదు. ప్రపంచంలో కోటాను కోట్ల జీవుల్లో మాట్లాడుకునేవాడు ఒక్కడు మాత్రమే, అదే జీవి మానవుడు. ఈ మానవునిలో దేవుని ఆత్మను పెట్టాడు. ఈ దేవుని ఆత్మను పెట్టిన మానవుడు ప్రపంచంలో దేని పరిపాలిస్తున్నాడు తెలుసా? సముద్రం మీద ఆధిపత్యం చేస్తున్నాడు, ఆకాశం మీద ఆధిపత్యం చేస్తున్నాడు, భూమి మీద ఉన్న ప్రతి జీవజంతువుల మీద ఆధిపత్యం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పులికి నోట్లో బలం ఉంటుంది, దవడల్లో బలం ఉంటుంది, సింహానికి నోట్లో బలం ఉంటుంది. ఈ రోజున ఒక పాముకు తన నోట్లో విషం ఉంటుంది, ఒక తేలుకు తన యొక్క కొండిలో విషం ఉంటుంది. ఈ రోజున మానవునిలో ఏది లేకున్నా బలమైన జీవజంతువులను కూడా పరిపాలన చేస్తున్నట్టు కారణం ఇది మానవుణ్ణి దేవుడు తన స్వరూపంలో తయారు చేశాడు. ఈరోజు దేవుని పోలిక ఎవరో తెలుసా? ఈరోజు నీ కనపడే వ్యక్తి దేవుని పోలిక. ఒక వేదాల్లో ఒక మాట ఉంది, ఇందు లేదని అందు లేదని సందేహం వల్లదు, ఎందెందు వెతికినా అందందే కలడు ఆ పరమశివుడు అని రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, ఒక సత్యాన్ని చెప్తున్నాను, నీ కనపడే వ్యక్తి దేవుని పోలిక. ఈరోజు నువ్వెవరి మీద పగబెట్టుకున్నావు తెలుసా? నీ కనపడే వ్యక్తి మీద పగబెట్టుకున్నావు. నువ్వెవరితో మాట్లాడతలేవు తెలుసా? నీ కనపడే వ్యక్తితో నువ్వు మాట్లాడతలేవు. యుగోస్లోవియా దేశం నుండి ఒక యవ్వనరాలు 16 సంవత్సరాల యవ్వన కుమార్తె మన ఇండియాకు వచ్చి ఇంగ్లీష్ మీడియం చెప్తుంది కలకత్తాలో. ఆమె పేరు మదర్ తెరీసా.
యవన జీవితంలో వచ్చిన ఆ బిడ్డ ఆ యొక్క రైలు బండి ట్రాక్ పట్టాలు దాటుతున్నప్పుడు ఆ కలకత్తా మొత్తం కూడా మురికి సిటీ, అక్కడ చాలా మందికి కుష్ఠవ్యాధి ఉంటుంది. ఆ స్త్రీ ఆ యొక్క యవన బిడ్డ ఆ గేటు దాటుతున్నప్పుడు అక్కడ చాలా మంది చేతులు కాళ్ళు లేని వాళ్ళు కనపడ్డప్పుడు ఆమెకున్న తెల్లటి బట్టలు అమ్మి ఐడిను కాటన్ తీసుకొచ్చిందట. తీసుకొచ్చి వాళ్ళను చూసినప్పుడు ఆ బిడ్డకు యేసు ప్రభుల వారు కనపడుతుండట. ఇప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళకి అదే చెప్తాం, అమ్మా నీ కోడల్లో యేసు ప్రభు ఉన్నాడు, నీ భర్తలో యేసు ప్రభు ఉన్నాడు, నీ ఇంటి పక్క వాళ్ళలో యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు వాళ్ళ మీద కనుక పగ పెట్టుకుంటే, వాళ్ళ మీద కనుక కోపం పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరు చెప్పండి, ఎంతమంది అన్నదమ్ములతో మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది అక్క చెల్లెళ్ళతో మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది ఒక్క తల్లి కడుపులో పుట్టి ఒక్క తల్లి రొమ్మును చీకిన మనం విడిపోవడానికి కారణం ఏంటి? పగ, ద్వేషం, కలహం, కపటం, వైర్యం. ఇవి ఉన్న వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు స్వర్గం పోరని యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా పగతో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఐలవకు పగ ఎక్కడుంది చెప్పండి? ఈరోజున మనం చావు అని మనకు అనుకుంటున్నాం, మనం అందరం కూడా గుండె మీద చేసుకొని మేము అస్సలే చనిపోమని బతుకుతున్నాం. కానీ ఒక్క రోజున మన జీవితాన్ని ముగించాలి, మనం కూడా ఒకరోజు ఇట్లనే నిశ్వాసలో పడుకోవాలి. కానీ ఆ దేవాతి దేవుడు, మానవుని తయారు చేసిన దేవుడు తన ఏకైక కుమారుని యేసుక్రీస్తుల వారిని భూమి మీదికి పంపి ఈ మానవులందరినీ స్వర్గం తీసుకుపోవాలని చెప్పి మానవులు చేసిన ప్రతి తప్పును తన మీద వేసుకొని తను 33.5 సంవత్సరాలు ఈ లోకం మీద అందరికీ ఆ స్వర్గం గురించి చెప్పాడు. ఆయన ఏమేం చేశాడు తెలుసా? చనిపోయిన వాళ్ళని లేపాడు, పుట్టుకతో గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, పుట్టుకతో కుంటి వాళ్లకు నడకనిచ్చాడు, పుట్టుకతో చెవిటి వారికి చెవులనిచ్చాడు, వినికిడినిచ్చాడు. ఈ లోకం మీద అనేకమైన మహత్కార్యాలు చేసి, ఇదిగో నేను దేవుని దగ్గర నుండి వచ్చిన దేవుని కుమారుణ్ణి, మీ పాపాలు మీరు కడుక్కోవడం మీ వల్ల కాదు. చాలా మంది చూడండి, ఈరోజున చేపలు పట్టబోతే మన కట్టమైసమ్మ దగ్గర యాటపోతును కోస్తారు. ఒక్కసారి అడగండి, ఎందుకు కోసినవని అడగండి. ఎందుకు కోసినవంటే చేపలన్నీ కాపాడినందుకు కట్టమైసమ్మ కోసినాం, అది కాదండి, నేను సత్యం చెప్తున్నాను. ఎందుకో తెలుసా? యాటను కోసేది ఆ యాట రక్తము చేత ఆ శాపము కొడి పోవాలని. ఈ రోజున ఒడ్లైతే ఒడ్ల రాసి కాడ కోడిని కోస్తారు. కోడిని ఎందుకు కోస్తారు తెలుసా? ఆ దాని మీద ఉన్న పాపము శాపము కొడిపోవాలని. కానీ మానవుని పాపం పోవాలంటే మేకల యొక్కయు గొడ్ల యొక్కయు రక్తము చేత మానవుని పాపాలు కడగబడవు. ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన రక్తము, దేవుని రక్తము చేత మాత్రమే మానవుని పాపాలు కడగబడతాయి. మానవుని రక్తాలు పోవాలంటే దేవుడే మానవునిగా జన్మించి ఏ పాపము లేని వాడిగా 33.5 సంవత్సరాలు బ్రతికి మానవులందరి కోసం తన విలువైన రక్తాన్ని ఆ యొక్క సిలువలో కార్చాడండి. అందుకే యేసుక్రీస్తుల వారు ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. నువ్వెంత ఘోర పాపివైనా, ఈరోజు చాలా మంది చెప్పండి కష్టపడుతున్నాం. ఎందుకు? దేవుడు మొట్టమొదటి మానవుని తయారు చేసినప్పుడు అతని ఆయుష్ 1000 సంవత్సరాలు పెట్టాడు. లాస్ట్ ముగింపులో ఉప్పులేసారు వైపే చూస్తున్నాను, ఉప్పులేసారు చేతులు లేపితే నేను ఆపేస్తాను. మానవునికి దేవుడు ఆయుష్ను 1000 సంవత్సరాలు ఉంచాడట. మొట్టమొదట దేవునికి 1000 సంవత్సరాలు ఉంచాడు ఆయుష్. 1000 సంవత్సరాలు ఉన్న మనిషి మొట్టమొదట ఏం చేసుకొని బతికేవాడు తెలుసా? చెట్ల పండ్లు తిని బతికేవాడు. తెంపుకొని తింటే 1000 ఏళ్ళు బ్రతికేవాడు మానవుడు. ఎప్పుడైతే మానవుడు వండుకొని తినడం మొదలైందో, అందరం విందాం. ఇప్పుడు చాలా మంది ఈ మేకల గురించి తెలుసు. మేకలు ఏమి తింటాయి? ఆకులు తింటాయి. ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులేమో మంచాలు కూడా ఎక్కలేని స్థితిలో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఆకులు తిన్న మేకలు కొండలు ఎక్కుతున్నాయి, మేకలు తిన్న మనుషులు మంచం ఎక్కాలన్నా కూడా ఇంకొకరిని పట్టుకొని సహాయం అడుగుతున్నారు. మానవుని పాపాన్ని తీసివేయడానికి మేకల రక్తము చేత కానీ, కోళ్ళ రక్తము చేత కానీ, ఏ జీవ జంతువుల రక్తం చేత కానీ మానవుని పాపాలు పోవని చెప్పి ఆ దేవాతి దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మానవ రూపం ఎత్తి 33.5 సంవత్సరాలు ఏ పాపము లేనివాడుగా జీవించి మానవులందరూ ఎట్లా బ్రతకాల్లో చూపెట్టాడు ఆయన. యేసుక్రీస్తుల వారిని ముఖం మీద ఉమ్మి వేస్తే తండ్రి వీళ్ళకు తెలియదన్నాడు. ముఖం మీద ఉమ్మి వేయడం కాదు, కాళ్ళలో చేతుల్లో మేకలు కొడితే తనలకు ములకిరీటం పెడితే ఆయన అన్నాడు, తండ్రి వీళ్ళకు తెలవక చేస్తున్నారన్నాడు. ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళకు మేము అదే బోధ చేస్తాం. ఏం చెప్తాం తెలుసా? మన భారత రాజ్యాంగంలో ఉన్న మాటలే చెప్తాం. ఏంటిది? దొంగతనము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇతరులది ఆశించకూడదు, వ్యభిచారము చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, పొరుగువాంది ఏది ఆశించకూడదు అనే మాటలు రాజ్యాంగంలో ఉన్నాయి.
రాజ్యాంగంలో ఉన్న ఆ యొక్క సెక్షన్ల గురించి మీ అందరికీ తెలియదు. ఒక్క మాట చెప్తాను. ఒక మనిషిని చంపితే లైఫ్ అని పడుతుంది, 15 సంవత్సరాల శిక్ష. ఒక దొంగతనం చేస్తే 6 సంవత్సరాల శిక్ష. ఒక అబద్ధం ఆడితే కొంత శిక్ష ఉంటుంది. ఇక్కడ ఆలోచించండి, రాజ్యాంగంలో ఉన్న వాటిని ఆదివారం చర్చకొచ్చిన వాళ్ళకు చెప్తున్నాం. ఈ రాజ్యాంగం రాయడానికి ముందే ప్రపంచంలో గొప్ప దేశాలు, గొప్ప పరిపాలన చేసిన రోమా సామ్రాజ్యం ఉంది, ఆ బబులోను సామ్రాజ్యం ఉంది, కల్దీయుల సామ్రాజ్యం ఉంది, బ్రిటిష్ సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తుపాకులతో, బాంబులతో ప్రపంచాలు లేలే. కానీ 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన యేసుక్రీస్తుల వారు ఆ యాదవ రాజులను, ముదురాజులను ఆధారం చేసుకొని ఈ రోజున 25 సంవత్సరాల వరకు ప్రపంచాలను ఏలుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న మెజారిటీ క్రైస్తవులు. బ్రిటిష్ వాడు ప్రపంచ దేశం, ఇప్పుడున్న మనకున్న డ్రైనేజీలు, ఇప్పుడున్న సిస్టమ్ అంతా కూడా 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు అనుభవించారు. అలాంటి బ్రిటిష్ వాళ్ళు, తెలివికల్ల వాళ్ళు యేసుక్రీస్తుల వారిని దేవుని నమ్మితే, ఆసియా ఖండంలో యెరూషలేములో పుట్టిన వ్యక్తిని దేవుడిని నమ్మితే, ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఈరోజు 12వ తారీఖు 1వ నెల 2025 అంటున్నావంటే అది యేసుక్రీస్తుల వారి పుట్టిన దినం అని జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ ముగింపులో చెప్తున్నాను, అయిపోయింది రవణ, అయిపోయింది. ఒక్క మాట, మానవుని పాపాలు తీసేయడానికి యేసుక్రీస్తు వారు మానవాళి కోసం తన రక్తాన్ని చిందించాడు. మానవుల పాపాలు కడిగి ఈ రోజున మానవునికి లేనిదేందో తెలుసా? శాంతి లేదు. యేసుక్రీస్తు అంటున్న మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం వస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. శాంతి లేని వారు ప్రభు దగ్గరికి వస్తే శాంతిని అనుగ్రహిస్తాడు. నెమ్మది లేని వారు ప్రభు దగ్గరికి వస్తే నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మనశ్శాంతి లేని వారు ప్రభు దగ్గరికి వస్తే మనశ్శాంతిని ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగా చనిపోయిన తర్వాత భయంకరమైన ఇంకొక లోకం ఉంది, అది యమలోకం. ఆ నరకం నుండి మానవుని పాపాలు తీసేయాలంటే ఎవ్వరి వల్ల కాదు, కానీ ఆ దేవుడే మానవులను రక్షించడానికి మనిషి రూపకంగా వచ్చి తన విలువైన రక్తాన్ని దారపోసి, కోళ్ళ రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తము కాకుండా పవిత్రమైన దేవుని రక్తముతో మానవుని పాపాలు కడిగాడు. నువ్వు నమ్మితే నీ పాపాలు కడగబడతాయి. చనిపోయిన తర్వాత వేరే లోకం ఉందని తెలుసు. కడుపులో ఉన్న 8వ నెలలో నీకు లోకం ఉందని తెలియదు. కడుపులో ఉన్న 7 నెలలకు నీకు తెలియదు. 9 నెలల నిండు పొద్దుల్లో ఈ లోకం ఉందని తెలియదు. అదేవిధంగా చనిపోయిన తర్వాత మాత్రమే నిత్య నరకం ఉంది, నిత్య స్వర్గం ఉంది. అది తెలవాలంటే నువ్వు నమ్మితే కళ్ళు మూసుకొని, ఆ నరకంలోకి ఎవరు వెళ్తారో తెలుసా? పగతో ఉన్నవారు, కోపాలతో ఉన్నవారు, శరీర క్రియల్లో ఉన్నవారు, ఈ లోకమే పర్మనెంట్ అనుకునే వాళ్ళు ఆ అగ్నిగుండంలో యుగాలు కాలిపోతారు. లేదు ఇది నీటి బుడుగ లాంటి జీవితము, పువ్వు లాంటి జీవితం నువ్వు అనుకుంటే యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నీ కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేశాడు. నీ ప్రతి పాపాన్ని కడగడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. అమ్మా ఒక్క నిమిషం సార్, 1 నిమిషం చిన్న ప్రార్థన. ఓకే, రైట్. హల్లెలూయా. ఈ రోజున మానవునికి ఏమి లేదంటే శాంతి లేదు. మానవునికి ఏమి లేదంటే శాంతి లేదండి. ఈ శాంతి కోసం ఎక్కడికి పోతున్నారు తెలుసా? హాస్పిటల్కి పోతున్నారు శాంతి దొరుకుద్దని. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, శాంతి ఎక్కడ లేదు. ఆ వాక్యమైన దేవుడు, నేనే సత్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన ఊర్లో ఉన్నాడు, మన గ్రామంలో. ఇగో ఆ మాటలు చెప్పడానికి ఇక్కడ మీ ముందు నిలబడ్డాం. కాబట్టి ప్రియమైన వారలారా, నీ జీవితం పర్మనెంట్ అనుకుంటే నీకు నెమ్మది లేదు, కానీ నీ జీవితం శాశ్వతం అనుకుంటే నీ జీవితం నీటి బుడగ లాంటిది అంటున్నాడు. కాబట్టి నీ మనసు మారిస్తే, నీ మనసు నువ్వు మార్చుకుంటే, నీ పగను నువ్వు విడిచిపెడితే, నీ కోపాలను విడిచిపెడితే ఆ నిత్య శాంతిని నువ్వు అనుభవిస్తావు, ఆ నెమ్మదిని నువ్వు అనుభవిస్తావు. సత్యాన్ని నువ్వు అంగీకరిస్తే ఆ సత్యం నిన్ను నరకంలో నుండి నిన్ను పరలోకం తీసుకుపోద్ది. అందరికి ఒక మూడో చెప్తున్నాను. ఒక మాట నేను చెప్తున్నాను, చనిపోయిన తర్వాత ఆ నరకం నుండి మీరు తప్పించబడాలంటే, మీరు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాలి. అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. అమ్మా, ఈ మాటలు నీకు అర్థమైతే, నీ శాపము పాపము పోవాలంటే, నీ పితరులు ఆరాధించిన దేవుడు, యాదవరాజులు ఆరాధించిన దేవుడు, ముదురాజులు ఆరాధించిన నీ దేవుడు ఈ రోజున మాలమాదిగొల్లో కాపులు, రెడ్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి యేసు ప్రభుని నమ్మాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యేసు ప్రభుని నమ్మాడు,
ఇదిగో మన ఊర్లో ఉన్న ఆ యొక్క కడకున్న హరిజన్స్ వాళ్ళు కూడా దేవుడు నమ్మారు. కానీ ఈ దేవుడు ఎవరి దేవుడు తెలుసా? యాదవ రాజుల దేవుడు, ముదురాజుల దేవుడు. ఈ భూమి మీదకి వచ్చి ఈ 2 కులాలనే ఆయన రాజుగా ఎందుకు చేశాడంటే, ఆయనకు రాజులకు రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రధానులకు ప్రధాని ఆయన. అలాంటి ప్రధాని అయిన దేవుడు భూమి మీదకి వచ్చి నీ కులాన్ని, నీ జాతిని ఎన్నుకొని నీతో కలిసి జీవనం చేశాడు 33.5 సంవత్సరాలు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఈ దేవుడు అమెరికా దేవుడు అనుకుంటున్నావు. అమెరికా వాళ్ళు కూడా ఆసియా ఖండంలో లేరు, అది గుర్తుపెట్టుకో. అమెరికా వాడు ఎక్కడో ఉన్నాడు పడమటి దేశంలో. ఈరోజు ఆసియా ఖండంలో ఈ మన పక్క రాష్ట్రంలో, మన పక్క దేశంలో పుట్టిన ఆయన యేసుక్రీస్తుల వారు. ఆయన గురించి మొట్టమొదటిసారిగా ఆ దేవదూత పరలోకం నుండి వచ్చి యాదవరాజుతో మాట్లాడింది, ముదురాజులతో కలిసి జీవనం చేశాడు. కాబట్టి నువ్వు అంగీకరిస్తే, మా కులస్తుడా దేవుడా మాకు నెమ్మది కావాలి, మేము చనిపోయిన తర్వాత ఆ నిత్య రాజ్యంలో మేము ఉండాలని అనుకుంటే నీకోసం ప్రార్థన చేసి. అన్నా ఒక్క నిమిషం ఎవరు మాట్లాడొద్దన్నా, అన్నా ప్లీజ్, చిన్న ప్రార్థన. సకలాశీర్వాదాల కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, ఇదిగో నీ మాటలు అయితే మేము బహిర్గతంగా ప్రకటించాం. మానవుని పాపాలు పోవడానికి మేకల యొక్కయు, గొడ్ల యొక్కయు, అయా కోళ్ళ యొక్కయు రక్తము వారి పాపాలు కడగలేదు. కానీ మీ కుమారుడైన యేసుక్రీస్తుల వారు మానవుల పాపాలు తీసివేయడానికి ఈ భూమి మీదకి నరరూపిగా జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి మహత్కార్యాలు, అద్భుతాలు చేసి చనిపోయిన వారిని సైతము లేపి, ఇదిగో నేను దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుని ప్రకటించాడు. ఈ రోజున ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయ్యా. ఈ రోజున మేమైతే 12వ తారీఖు 1వ నెల 25 అంటున్న వాటిని నీ పుట్టుక దినమని ప్రపంచం ఎరిగి ఒప్పుకుంటుంది ప్రభువా. అయ్యా, దానికంటే ముందు గౌతమ బుద్ధుడు 500 సంవత్సరాలకు ముందు పుట్టాడు, క్రీస్తుకు ముందు. అయినా ఆయన పుట్టినరోజును ప్రపంచం తీసుకోలేదు. కానీ మరణించి సమాధి చేయబడి 3 దినాల తర్వాత మీరు లేచి మానవులందరికీ శుభవార్త చెప్పారు ప్రభువా. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా తిరిగి బ్రతుకుతారని. వారందరూ నిత్య జీవంలో పరలోకంలో ఉండాలంటే నేను నా లెక్క జీవించాలంటున్నావు. పగను విడిచిపెట్టాలంటున్నావు, కక్షలను విడిచిపెట్టాలంటున్నావు, భేదాలను విడిచిపెట్టాలంటున్నావు, గొడవలను విడిచిపెట్టాలంటున్నావు. ఈ నీటి బుడుగ లాంటి జీవితము, ఆ గడ్డి పువ్వు లాంటి జీవితం ఏ క్షణం ఉంటుందో ఏ క్షణం అవుతుందో మానవునికి తెలియదు. కానీ అయ్యా, తను పగల్లో బ్రతుకుతున్నాడు, భేదాల్లో బ్రతుకుతున్నాడు, ఇతరులతో మాట్లాడకుండా బ్రతుకుతున్నాడు. ఈ రోజున మా మధ్యలో ఉన్న తల్లి ఇవన్నీ విడిచిపెట్టి మా ముందు సాక్షిగా ఉంది తండ్రి. ఈ తల్లి ఏమీ తీసుకుపోలేదయ్యా. అయ్యా, భూములు తీసుకుపోలేదు, చెరువు కింద ఉన్న పొలాన్ని తీసుకువెళ్ళలేదు, ఇగో నగలు కూడా తీసుకుపోదు నాయనా. అలాంటి వారమే మేము. ఈ భూముల కొరకు కానీ, ఈ ఆస్తుల కొరకు కానీ నాయన ఈ లోకంలో మేము జీవించకుండా నువ్విచ్చిన ఆయుష్, నువ్విచ్చిన ఆత్మ నీదని చెప్పి విశ్వాసం ఉంచి చివరి వరకు నమ్మకంతో ఆ బిడ్డ మాట్లాడిన మాట, నేను శనివారం చనిపోతాను, ఆదివారం నన్ను సమాధి చేయండి అని నా తల్లి చెప్పింది ప్రభువా. అలాంటి విశ్వాసుల జాబితాలో మా మధ్యలో ఉన్న 30 లవ్వను మీరు తీసుకున్నారు అయ్యా. పోతపోయిన పార్వతవ్వను మీరు తీసుకున్నారు, అదేవిధంగా పోతపోయిన ఐలవ్వను కూడా మీరు తీసుకున్నారు తండ్రి. నేను కూడా నాయన, మేమందరం కూడా ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ సత్యము తెలుసుకొని పగలను విడిచిపెట్టి అందరితో సమాధానంగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ తల్లిని మాకు సాక్ష్యంగా పెట్టారు ప్రభువా. మేము కూడా ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకడానికి రాలేదు, మాకంటే ముందు తరాలు ఎన్నో గతించాయి. కానీ ఇదిగో మా క్రమంలో మేము కూడా ఒక రోజున ఈ భూమిని విడిచిపెడతాం. మీరైతే చనిపోయి సమాధి చేయబడి 3 దినాల తర్వాత లేశారు ప్రభువా. ప్రతి మానవుని పాపాలు కడగడానికి నీ పవిత్రమైన రక్తాన్ని దారపోశారు ప్రభువా. వాళ్ళందరినీ కూడా నీ పరలోక రాజ్యం చేర్చండి మేము నమ్ముతున్నాం. ఇదిగో ఐలవ్వ, పార్వతవ్వ, ఎల్లవ్వ నీ రాజ్యంలో ఉన్నారని నమ్ముతున్నాం. వాళ్ళైతే ఇప్పుడు అక్కడ ఉండి తన బంధువుల కోసం ఆలోచిస్తుంది నాయన. ఆ తల్లి అయితే అక్కడ ఉండి తన కుమారుని కోసం ఆలోచిస్తుంది, తన మనవరాళ్ళ కోసం ఆలోచిస్తుంది, తన బిడ్డ పిల్లల కోసం ఆలోచిస్తుంది, వాళ్ళ తమ్ముని కోసం ఆలోచిస్తుంది, వాళ్ళ చుట్టాల కోసం ఆలోచిస్తుంది. ఎందుకో తెలుసా? నేను ఇక్కడ నెమ్మది పొందే స్థలంలో ఉన్నాను, అగో భయంకరమైన నరకం అక్కడ కాలిపోతున్నారు అనేకులు కూడా. మీరు కూడా నా లెక్క నెమ్మది పొందే స్థలానికి రావాలి అయ్యగారు, నువ్వు ఈ మాటలు చెప్పాలని దేవుడు మమ్మల్ని నిలబెట్టి అవకాశం ఇచ్చి మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు పుట్టక ముందు లోకం ఉందని ఎంత నిజమో, చనిపోయిన తర్వాత ఆ భయంకరమైన నరకం నువ్వు తప్పించబడాలంటే నీ నీతి కార్యాలను బట్టి, నీ పుణ్యకార్యాలను బట్టి నరకం తప్పించబడదు. కానీ యేసుక్రీస్తు రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే తప్ప ఆ నరకం నుండి నీకు విడుదల కలగదు. ఆ మోక్షరాజ్యం నువ్వు వెళ్ళాలంటే యేసు ప్రభువలే ఇతరులు క్షమించాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలి, పగలు విడిచిపెట్టాలి, కక్షలు విడిచిపెట్టాలి, భేదాలు విడిచిపెట్టాలి, అందరితో కూడా సమాధానంగా బ్రతకాలి. అది యేసు
మార్గము, అది యేసు మార్గము. ఆ మార్గాన్ని మీకు తెలియజేశాం. ప్రభా, ఈ మాటలు విన్న బిడ్డల హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచండి. మేము కూడా ఒక రోజున చనిపోతామనే నమ్మకాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. పగలను విడిచిపెట్టే మనసును దయచేయండి. సమాధాన పడే మనసును దయచేయండి. ఐలవ్వలే మేము కూడా ఒక రోజున ముగిస్తామని తెలుసుకొని నీ అందు విశ్వాసం ఉంచి, మా కులదైవమైన దేవుడు మీరని నీ లేఖనాల్లో ఆధారంగా ఉన్నాయి ప్రభా, వాటిని అంగీకరించి నిన్ను విశ్వసించే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి బిడ్డకు నెమ్మదిని దయచేయండి, కుటుంబాల్లో శాంతిని దయచేయండి, ప్రతి బిడ్డకు ఆరోగ్యాన్ని దయచేయండి, మహిమను పొందండి. నజరేయుడు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంకొకరు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనమైన దేవుడా నీకు వందనాలు తండ్రి. ఎల్ల విషయంలో ప్రభా, ఐలమ విషయంలో తండ్రి నైనా ఎన్నో దినముల నుంచి ప్రభా అయ్యా నీ యొక్క విశ్వాసము ద్వారా నీ రక్తంలో కడగబడి ఆ బిడ్డ కోసం నాయన మేము ఎన్నో సాక్ష్యాలు చూసాం తండ్రి, నీకు వందనాలు అయ్యా. అమ్మ విశ్వాసాన్ని బట్టి నాయన మీ రాజ్యములో చేర్చుకున్నారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. కుటుంబాన్ని విడిచి వెళ్ళుచున్న అమ్మకు ఏ డోక లేదు నాయన అయ్యా. ఎంత మాత్రమును అమ్మలో అల్ప విశ్వాసం అనేది మాకు ఎన్నడూ కానరాలేదు తండ్రి. దేవా నీకు స్తోత్రం. బలమైన విశ్వాసి తండ్రి అయ్యా, నీ రాజ్యం వచ్చింది నాయన, నీకు స్తోత్రం అయ్యా. కోటాను కోట్ల దేవదూతలు ఆనందిస్తున్నాయని నీ వాక్యం చెల్విస్తుంది ప్రభువా. ఎవడైతేను నా ద్వారానే తప్ప, ఎవడైనను నా ద్వారానే తప్ప ఏ నామమున రక్షణ లేదని, ఏ నామమున దేవదూతలకు అనుచర్యం ఉన్నదని ప్రభువా అయ్యా. ఆనంద జీవితాన్ని జీవించాలంటే మరణము తర్వాత సుఖమైన జీవితము, నెమ్మదిగల జీవితము నాయనా, మరణము తర్వాత అసలు జీవితం బయటపడుతుంది ప్రభువా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ చేత ప్రభు అమ్మను కొనిపోబడారు. అమ్మ కొరకు ఈ భూమి మీదకి ఒక కారు వచ్చింది నాయన అయ్యా. అమ్మను తీసుకొని వెళ్ళడానికి నాయన అయ్యా, మరి తండ్రి ఎక్కడున్నదని అడిగినారు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. మీరే సహాయం దయచేసినారు. ఆ బిడ్డకు నాయన ఆ మరణాన్ని మీరు రుచి చూడకుండా, ఆ వేదనను రుచి చూడకుండా ఆ నెమ్మది గల స్థలాన్ని మీరు ఇచ్చిన ఆయన మీ శ్వాసము ద్వారా, నీ రక్తము ద్వారా ప్రతి పాపమును కడగబడి అమ్మ జీవితాన్ని ప్రభువా ధన్యమైపోయింది తండ్రి, నీకు వందనాలు. అమ్మతో ప్రభువా అయ్యా మేము మాట్లాడిన మాటలు ఎన్నో దినాలు నా తండ్రి నైనా, బలమైన విశ్వాసము తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ప్రతి విశ్వాసము నైనా ఏవైనా కుమారుని అందు విశ్వాసం ఉంచువాడును రక్షింపబడునని వాక్యం చదివిస్తుంది తండ్రి అయ్యా. విశ్వాసముతో నిండి ఉన్న ప్రభా బిడ్డని మీరు చేర్చుకున్నారు నాయన. నీకే ఘనత, మహిమ, ప్రభావములు అయ్యా. వచ్చిన నీ బిడ్డలను మీరు ఓదార్చి కుమారుని తన మనవరాలను కూడా ప్రభా తన బంధుమిత్రులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వేదన పడనక్కరలేదు, శోధన పడనక్కరలేదు. పౌలు భక్తుడు ఏనాడో చెప్పి ఉన్నాడు నాయనా, నీకు వందనాలు అయ్యా. మరి నా తండ్రి నీకు స్తోత్రము. క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులని చెప్పారు తండ్రి అయ్యా. మృతులలో నుండి లేచి ప్రభువా నీ సజీవ సాక్ష్యముగా ఒకరోజు ఆమె సమాధి తెరవబడుతుందని నీ వాక్యం చెలవిస్తుంది తండ్రి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు తండ్రి ప్రతి సమాధి, విశ్వాసము గల ప్రతి సమాధి నువ్వు తెరవబడుతుందని నీ వాక్యం చెలవిస్తుంది. నీ వాక్యాన్ని బట్టి మేము నమ్ముచున్నాం ప్రభువా. నీ మాటలను బట్టే మేము నమ్ముచున్నాం తండ్రి, నీకు వందనాలు అయ్యా. అందును బట్టి అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ కార్యక్రమాలు స్టార్ట్ చేయండి అన్న. ఓకే.